Hi friends, welcome to Nifty analysis for 24th December 2025. నేను మీ భరత్ కొత్త. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఎంటైర్ డే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఒక 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనము రేపటి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకు 25th రోజు హాలిడే ఉన్నందున సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ అనేది రేపు ఉంది. ఈ బేసిస్లో మనకు ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే 26,080 నుంచి 26,050 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 26,180 నుంచి 26,220 ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకు 26,050 నుంచి 80 అయితే సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ 26,186 నుంచి 26,220 ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. మేబీ ఈ రేంజ్లో ట్రేడ్ అనేది అవుతే మనకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ ఏదో సైడ్ బ్రేక్ అవుతే ఒక వన్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఒక ఫ్లాట్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఇక్కడ మనకు 59,200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ చూస్తే 59,400 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ రేంజ్లో ట్రేడ్ అయినంతసేపు మూమెంటం అనేది ఒక స్లో మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంది. వన్స్ రేంజ్ బ్రేక్ అవుతాయి అంటే హైయర్ సైడ్ 59,400 బ్రేక్ అయితే ఒక హైయర్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లోయర్ సైడ్ చూస్తే మనకు 59,200 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ చూస్తే మనకి ఈ వీక్లో థర్స్డే ఒకటి హాలిడే ఉంది మనకు. అంటే ఇంకా వీక్లో మనకు వెడ్నెస్డే ఒకటి, ఫ్రైడే టూ ట్రేడింగ్ డేస్ మాత్రమే. మధ్యలో ఒక 25th హాలిడే ఉన్నందున ఒక ట్రంకేటెడ్ వీక్. ఆ బేసిస్లో మార్కెట్లు అనేది కొంచెం లో వాలటైల్ ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని ప్రాపర్ సెటప్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.